హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ దసరా టు ఆల్. టుడే రెసిపీ వచ్చేసి గోంగూర కర్రీ. దీన్ని తయారు చేసుకునే విధానం ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా గోంగూరని క్లీన్గా వాష్ చేసుకొని వాటర్ ఏం లేకుండా ఒక ప్యాన్లో వేసుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిర్చిని మన రుచికి సరిపడా తీసుకోవాలి. నెక్స్ట్ కొన్ని ఆనియన్స్ని అండ్ టమాటో కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ప్యాన్లో వేసుకొని తర్వాత మన రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ ఉప్పు మనం సాల్ట్ యూస్ చేస్తాం కదా, సాల్ట్ ప్లేస్లో ఇది కల్లుప్పు యూస్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. తర్వాత దీనిలో వాటర్ ఏం పోయకుండా మనం లిడ్ పెట్టేసి కాసేపు ఉడికించుకుందాం. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మూతను తీసేసి కలుపుకుంటూ వేయించుకుందాం. అది శాంతం ఉడికిందో లేదో చూసి నీళ్ళు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. దానిలోనే కొంచెం పసుపుని కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఒకవేళ మీ రుచికి సరిపడా కారం లేకపోతే కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆ గోంగూరని మనం కొంచెం మారిన తర్వాత పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత తాలింపు పెట్టుకునే విధానం, ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి తాలింపులు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం వెల్లుల్లి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి వేయించుకున్న తర్వాత మనం ముందుగా మెత్తగా చేసుకున్న గోంగూర ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకొని ఒక 2 to 3 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మొత్తం కూర దగ్గర పడిద్ది. ఇంకప్పుడు మన గోంగూర కర్రీ అనేది రెడీ అవుద్ది. దీనిలోకి మనం ఆమ్లెట్ కానీ ఏదైనా సరే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒకవేళ తినే వాళ్ళు ఉంటారు, తిన్న వాళ్ళు ఉంటారు కాబట్టి పాపడ్స్లో కూడా ఇంకా చాలా బాగుంటుంది.